మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్ తన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ సంగీతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాయ్ నాన్న కు ఏ వాడకం సినిమా చూసి తాను భావోద్వేగానికి గురైన అనుభవాన్ని పంచుకున్నారు. తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కూడా తెలియజేశారు. తెలుగులో నేను అంగీకరించిన తొలి సినిమా ది గర్ల్ ఫ్రెండ్. కాకపోతే ఖుషితో నా ఎంట్రీ జరిగింది. ఖుషి, హాయ్ నాన్న, మనమే, 8 వసంతాలు. ఇలా నా మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ప్రేమకథా చిత్రాలతో పోల్చినప్పుడు ది గర్ల్ ఫ్రెండ్కి కాస్త విభిన్నమైన సంగీతం అందించాను. ఎందుకంటే ఇది ఇంటెన్స్ లవ్ స్టోరీ అని చెప్పారు సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్. రష్మికా మందన్న ప్రధాన పాత్రలో, దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నా భార్యతో సినిమా చూసా. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హేషం అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ, మహిళలు, నేటి తరం యువత, తల్లిదండ్రులు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ఖచ్చితంగా చూడాలన్నది నా అభిప్రాయం. నా భార్యతో కలిసి నేను ఈ సినిమా చూశాను. మేం భావోద్వేగానికి లోనయ్యాం. నేటి సమాజంలోని ఓ అంశాన్ని ప్రస్తావించారు రాహుల్ రవీంద్రన్. రష్మిక, దీక్షిత్ అద్భుతంగా నటించారు. సంగీతానికి ఏఐ వాడలేదు. ఆ సినిమాకు ఏఐ వాడా. కానీ సినిమా మేకింగ్ ప్రాసెస్లో కొంత ఏఐ వాడాం. హాయ్ నాన్న సినిమాకు సంగీతంలో ఏఐ వాడాను. ఏఐ మన జీవితాల్లో భాగమైపోయింది. హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ కొత్త సినిమాకు సంగీతం అందిస్తున్నాను. తమిళంలో ఓ సినిమాకు, కన్నడంలో గణేష్ గారి సినిమాకు సంగీతం అందిస్తున్నాను. కన్నడలో నా తొలి మూవీ ఇది. హిందీలో నా తొలి సినిమా ఖరారైంది. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెప్పారు. మొత్తంగా హేషం తన సంగీత ప్రయాణం, సాంకేతికత వాడకం, భావోద్వేగ అనుభవాలతో పాటు తెలుగులో తనకున్న ఆసక్తిని చాటారు. హైదరాబాద్ తన సెకండ్ హోంగా మారిందని చెప్పడం ఆయన తెలుగు సినిమా పట్ల అభిమానాన్ని తెలుపుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.